23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం రండి. ఏముంది అక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ నడిపిస్తాడట దేవుడు మనల్ని? శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల మనల్ని పరుండజేస్తాడు. మీరు కళ్ళు తెరిస్తే చాలు, మీ చుట్టూ ఆహారం కనిపిస్తుంది. దాహం వేస్తే చాలు, మీ పక్కనే శాంతికరమైన జలములు కనిపిస్తాయి. ఎవరు నడిపిస్తే? యెహోవా నిన్ను నడిపిస్తే. జాగ్రత్తగా వినండి. మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తారు. అలా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన బస్సు కనిపించింది, టికెట్ తీసుకుని గబగబా వెళ్ళి బస్సులో కూర్చున్నారు. అమ్మయ్యా అనుకున్నారు. కానీ మీరు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన బస్సు కదిలిపోతుందా అంటే బస్సు కదలదు. ట్రైన్ ఎక్కి కూర్చున్నారు, మీరు వెళ్ళి ట్రైన్లో ఎక్కి కూర్చున్నంత మాత్రాన ట్రైన్ కదులుతుందా? ట్రైను కదలదు. ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు, ఫ్లైట్ ఎగిరిపోతుందా? గాల్లోకి ఎగరదు. బస్సు డ్రైవర్ వచ్చేంత వరకు, వచ్చి సీట్లో కూర్చునేంత వరకు బస్సు కదలదు. విమానాన్ని నడిపించే పైలట్ వచ్చి తన సీట్లో కూర్చుంటే తప్ప పైలట్ కూడా గాల్లోకి లేవదు. ఇది కామన్ సెన్స్. అలాగే తనకంటూ ఒక స్థానాన్ని నియమించుకున్న దేవుడు వచ్చి నీ హృదయంలో కూర్చునేంత వరకు నీ ఆత్మీయ ప్రయాణం ఒక్కడుగు కూడా ముందుకు సాగదు. అనగా నీ హృదయంలో దేవుడు వచ్చి కూర్చుంటే తప్ప నువ్వు ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ఒక విషయాన్ని సెటిల్ చేసుకోవాలి. నీ జీవితంలో అన్నిటికంటే బహు విలువైంది నీ హృదయం. నీ హృదయము నిండిన దానిని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దానిని బట్టే నీ కళ్ళు చూస్తాయి. హృదయము నిండిన దానిని బట్టే నీ శరీరము ప్రవర్తిస్తుంది. ఈ హృదయం దేంతో నింపబడితే దాన్ని బట్టే నీ శరీరము రియాక్ట్ అవుతుంది. ఈ హృదయం నింపబడాల్సింది ఎవరితో? పరిశుద్ధుడైన దేవునితో. ఈ హృదయం నింపబడినట్లయితే, పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నట్లయితే కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి, నోరు పరిశుద్ధంగా ఉంటుంది, ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధుడు లేకపోతే ఇక ఎక్కడ కూడా పరిశుద్ధత ఉండదు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకపోవడానికి, ఫలితంగా ప్రశాంతత లేకపోవడానికి, ఫలితంగా 10 మందితో నువ్వు ప్రేమగా పలకరించలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటావా? ఇక్కడ ఉండవలసినటువంటి దేవుడిని ఎప్పుడో బయటికి గెంటేశావు. ఇక్కడ ఉండవలసిన దేవుడు ఇక్కడ లేడో. ఎక్కడో ఉన్న సైతాన్ గాడు వచ్చి ఇప్పుడు నీ శరీరంలో, నీ హృదయంలో పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ సైతాన్ ఉన్నట్లయితే నీ కళ్ళల్లో కామం ఉంటుంది, నీ తలంపుల్లో పాపం ఉంటుంది, నీ దేహంలో అపవిత్రత ఉంటుంది, నీ మాటల్లో బూతులు ఉంటాయి. ఎందుకంటే సైతాను గాడు, పాపిష్టివాడు, వాడే నీ ఇంట్లోకి వస్తే నిన్నంతా కూడా పాపంతో నింపేస్తాడు. అడుగుతున్నా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడా నీ హృదయంలో? పాపిష్టుడైనటువంటి సైతాను ఉన్నాడా? ఇది మనం సెటిల్ చేసుకోవాలి. ఈ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవడు పడితే వాడు రావడానికి వీల్లేదు. ఏది పడితే అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. క్రిస్మస్ సీజన్లో అక్కడక్కడ ఈ విషయం చెప్పా, గతంలో కూడా చెప్పా. ఒక అమ్మాయి బైబిల్ని తన గుండెల మీద ఇలా పెట్టుకొని ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తుంది. నా కర్మగాలి అదే ట్రైన్లో నేను ప్రయాణం చేస్తున్నాను. ఎందుకు ఆ మాట నాకు చెప్తా? ఆ అమ్మాయి బైబిల్ ఇలా పెట్టుకొని ఇలా ప్రార్థన చేసుకుంటుంది. అది చూసా, బహు సంతోషం అనిపించింది. కాసేపు అయిన తర్వాత బైబిల్ తెరిచి చక్కగా చదువుకుంటుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ బైబిల్ని ఇలాగే పెట్టుకొని అత్తుకొని, ఎంత ఆత్మీయురాలు, బైబిల్ని గుండెలకు అత్తుకొని మళ్ళా తీసి చదవడం, మళ్ళా గుండెలు అత్తుకొని, ఎంత ఆత్మీయురాలు అని చెప్పి నేను అలా చూస్తూ ఉండిపోయాను. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇలా హత్తుకొని మళ్ళీ ఇలా బైబిల్ తెరిచేసరికి ఆ బైబిల్లో నుంచి ఒక ఫోటో కింద పడింది. ఎవడిది? పనికిమాలోడిది. ఎవరిదయా అంటే అది దాని బాయ్ ఫ్రెండ్ ఫోటో. ఇప్పుడు ఆ ఫోటోని బైబిల్లో పెట్టుకుని ఏం చేస్తుంది? ఇప్పుడు హత్తుకుంటుంది బైబిల్లో వాడిని హత్తుకుంటుంది. దేంట్లో పెట్టి? అప్పుడు మండింది నాకు.
పనికిమాలిన దాన్ని. ఎవడో పనికిమాలోని ప్రేమించి వాడిని హత్తుకోవడానికి అందరి ముందు ఫోటోను హత్తుకుంటే ఏమనుకుంటారో అని చెప్పి బైబిల్ని అడ్డు పెట్టుకుంటుందా? ఉన్నారో మన మధ్య? నువ్వు అనుకుంటున్న పాపిష్టి పనులు చేయడానికి దేవుని సంఘాన్ని, దేవుని సేవను, ఆత్మీయతను అడ్డు పెట్టుకొని అడ్డమైన పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు అడ్డంగా నరికేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు ఆ అమ్మాయి గుండెల మీద పెట్టుకుంటుంది ఆ పనికి మనోడిని. ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారు చెప్పండి? ఆ మనిషి ఉన్నాడు. సహోదరులు, ఈ మధ్యకాలంలో చాలా చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. భర్త ఉన్నాడో అతను కాదు, తన హృదయంలో ఉంది. మరి ఎవరు? పక్కింటిలో పనులు జరుగుతున్నాయట. ఆ కూలి పని వాడి మీద మనసు పడిందంట. ఆ భార్యకు వాడితో మనసు పడిందట, వాడికి మనసు ఇచ్చిందంట, వాడికి శరీరాన్ని అప్పగించిందంట. వీళ్ళిద్దరు కలిసి కులుకుతున్నారట. భర్త ఏమో దూరంగా ఉంటున్నాడట. దీనికి అలవాటు పడిపోయినటువంటి స్త్రీ భర్తను లేపేసింది. ఎవరున్నారు గుండెలో? పనోడు ఉన్నాడు, కానీ పరిపాలించిన భర్త లేడు. నీ హృదయము దేంతో నింపబడితే నీ ఆలోచనలు, నీ క్రియలు దాంతో నింపబడతాయి. గుండెను కాపాడుకుందాం, గృహాన్ని కాపాడుకుందాం, కళ్ళు కాపాడుకుందాం, ఒళ్ళు కాపాడుకుందాం, నోరు కాపాడుకుందాం, ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఈరోజు యేసయ్యా నా హృదయంలోకి రాయ్యా, హృదయపు సింహాసనం మీద కూర్చో అయ్యా. నాకు రక్షకునిగా, రారాసుగా, నాయకునిగా నా జీవితంలో అడుగుపెట్టి ఇక నుంచి నన్ను నువ్వే నడిపించాలయ్యా. నా గుండెల్లో నువ్వు ఉంటే నా గృహంలో నువ్వు ఉంటావు. నా గృహంలో నువ్వు ఉంటే నీ గృహములో నేనుంటాను. యేసయ్యా నా గుండెను పరిశుద్ధపరచు, నా గృహాన్ని ప్రశాంతతతో నింపు, నా కంటిని, నా ఒంటిని, నా నోటిని పరిశుద్ధపరచయ్యా. నాయనా ప్రేమ, ప్రశాంతత, ప్రార్థన, పరిశుద్ధత నా ఇంటిలో, నా జీవితంలో నిత్యము అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.